sin 30 degrees plus tan 45 degrees minus cosecant 60 degrees by secant 30 degrees plus cos 60 degrees plus cot 45 degrees. అయితే ఫైన్ దీన్ని కనుక్కోవాలా. చూడండి sin 30 degrees ఎంతమ్మా 1/2 ప్లస్ tan 45 degrees 1 మైనస్ cosecant 60 degrees 2/√3 బై అర్థమైందా. secant 30 degrees 2/√3 ప్లస్ cos 60 degrees 1/√2 ప్లస్ cot 45 degrees 1. చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలా, ముందు భిన్నంలోకి మార్చుకోవాలి. చూడండి ఇక్కడ 1/2 ప్లస్ 1 మైనస్ 2/3. ఇలా ఉన్నప్పుడు ఎప్పటికైనా 1 పక్కన పెట్టుకోండి. ముందును 1 పక్కన పెట్టుకొని ఇలాగా రెండు ముందు భిన్నాలను యాడ్ చేయండి. అర్థమైందా. లేకపోతే భిన్నం గుండా ఇది కూడా అలా అనుకోవచ్చు, ఇలానే అనుకోవచ్చు. కానీ ఇలా అనుకునే బదులు ముందు మనం ఏం చేస్తాం, భిన్నాలను వేరు చేసుకుంటున్నాం. అయితే చూడండి ఇదంతా 1/2 మైనస్ 2/√3. అర్థమైందా. ఇలా ఉన్నప్పుడు రెండు వేరు వేరు ఉంటే నేనేం చెప్తున్నా క్రాస్ మల్టిప్లికేషన్. 1 × √3 ఏమవుతుంది √3, 1 × √3 ఏమవుతుంది √3, 2 × 2 -4 అంతా 2 × 2 4, 1 × √3 √3 బై 2 × √3 2√3. అర్థమైందా. ఇక్కడ ఏముంది +1 అది రాస్తున్నాం. నెక్స్ట్ బై హోల్ బై ఇదే విధంగా 2√2 ప్లస్ √3 బై √2 √3 ప్లస్ 1. అర్థమైందా. ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, ఈ 1కు కూడా చేయాలి కదా. ఈ 1కి చేసుకుందాం ముందు, తర్వాత 1కు. ఇప్పుడు ఏమవుతుంది, ఇదొక్క ఒక భిన్నం, ఇదొక భిన్నం. ఇప్పుడు ఏమవుతుంది √3 -4 ప్లస్ 2√3 బై 2√3 బై హోల్ బై పెద్ద బై తర్వాత 2√2 ప్లస్ √3 ప్లస్ √2 × √3 బై కింద √2. అర్థమైందా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చూడండి ముందు ఇక్కడ √3 ఇక్కడ 2√3 అంటే ఇది ఒక √3 అంటే 3√3 అవుతుంది. ఏమవుతుంది కూడుకోవాలా. ఇక్కడమ్మా √3లు 2 ఉన్నాయమ్మా, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఎన్ని √3లో 3 కాబట్టి 3√3 -4. అర్థమైందా. 5 చేసినాం బై 2√3. అర్థమైందా. ఇది వర్క్ అయిపోయిందా. చూడండి ఇది √3 ఇది 2√3 ఈ రెండు కూడితే 3√3 -4 సరిపోయింది. పెద్ద బై అయినా పెద్ద బై. ఇప్పుడు చూడండి ముందు 2√2 ప్లస్ √3 ఇక్కడ ఇది √6 అవుతుంది, ఇది √6 అవుతుంది. ఇక్కడ ఏమైంది √3 ఉంది. చూడండి 2√2 ప్లస్ √3 ప్లస్ √6 బై √6. అర్థమైందా. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇది ఇక్కడ చేసుకోవాలా, ఇది పైకి పోవాలా. √6 × 3√3 -4 బై 2√3 మొత్తం 2√2 ప్లస్ √3 ప్లస్
√6 వీడియో ఆపరా. ఇక్కడ cos 60 degrees ఎంత 1/2. ఇక్కడ 1/2 అయితే 1/√2 రాసినాం, అందువల్ల ఆన్సర్ పోయింది. చూడండి అప్పుడు ఏమవుతుంది, కింది వరకు పోవాలి. ఇప్పుడు ఇదంతా కదా. ఇప్పుడు చూడండి 2 × 2 ఎంత 4, 2 × 2 ఎంత 4 ప్లస్ √3/2√3 అర్థమైందా? అదే విధంగా 4 + √3 + 2√3/2√3 అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది 3√3 4 + 3√3/2√3 అర్థమైందా? 2√3/2√3. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇంకేమున్నది 3√3 - 4/4 + 3√3. ఇక్కడ ఏముంది, ఇక్కడ దాకా వదిలేయచ్చు ఆన్సర్, ఇక్కడ దాకా వదిలేయచ్చు. వదిలేయకపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ అవుతుంది. 4 - 3√3 4 - 3√3. ఇప్పుడు ఏమవుతుంది, ఇదేమవుతుంది a + b × a - b అంటే a² - b² అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ మాత్రము ఏమవుతుంది అంటే ఇది ఇంటూ కదా 3√3 × 4 అంటే ఏమవుతుంది 4 × 12 × √3 అంటే ఫస్ట్ ఇది చేయాలా, దీని నుంచి ఇది, తర్వాత మైనస్ 3 × 3 9 √3 3 అవుతుంది. 9 × 3 9 27 అర్థమైందా? ఒకదాంతో అయిపోయింది. మళ్ళీ 4తో మైనస్ 4 × 4 16 -16 అంతేనా? -16 మైనస్ టు మైనస్ ప్లస్ 4 × 12 12√3 బాయ్. ఇప్పుడు ఏమవుతుంది 4² - 3√3² = చూడండి 12√3 12√3 12 2 ఎంత 12 12 24 24√3 మైనస్ 27 ఒక 16. ఇదంతా 12√3 12√3 24√3 మైనస్ 27 - 16 అంతా -43 4² అంటే 16 ఈ √3 అన్నప్పుడు 27. అప్పుడంతా దీంట్లో మైనస్ కామన్ తీసినప్పుడు ఈ 43 ముందు రాసుకుంటాం, ఇదేమో వెనక్కి రాసుకుంటాం /11. ఇది ఆన్సర్ కంప్లీట్.